నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి కూడా దేవుని దీవెనలు కలుగును గాక. ఆదికాండంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. 24వ అధ్యాయము 48వ వచనం. ఈ తల వంచిన ఆయన పేరు ఎలియాజరు. ఈయన అబ్రహాము పెద్ద దాసుడు. ఆయన ఏ పని మీద వెళ్ళాడు? వివాహ పని మీద వెళ్ళాడు. అబ్రహాము కుమారుని ఇస్సాకుకు భార్యను ఎదగటానికి వెళ్ళాడు. కనాను స్త్రీలను వివాహం చేయటము ఆయనకి ఇష్టం లేదు గనక స్వజనుల్లో నుంచి వివాహం జరిపించుకోవాలన్న తలంపుతో ప్రమాణము చేయించుకొని దేవుని దూత నీకు ముందుగా నడుస్తాడని చెప్పి ఎలియాజరును మరి ఒక 10 మంది పెద్దలను ఇచ్చి పంపాడు. వారు బయలుదేరి వచ్చారు. బావి దగ్గర చూశారు. అక్కడ ఆయమ్మ యొక్క విధానము వారికి నచ్చింది. వారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ సహోదరుడు లాబాను గారు ఇంట్లోకి రమ్మన్నాడు. భోజనం పెట్టిస్తే, అయ్యా మేము భోజనం చేయము, మేము వచ్చిన పని అవునని కానీ కాదని కానీ మీరు చెబితే దాన్ని బట్టి మేము ఫాలో అవుతా ఉన్నారు. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, కతికితే అతకదని సిద్ధాంతం మొదలైంది. ఇది మెసొపొతేమియా నాగరికతే మన భారతదేశపు నాగరికత. మెసొపొతేమియా నుంచి వచ్చిన వాడు సింధు నాగరికత, ఆ సింధు కాడ నుంచి వచ్చింది ఆయనే. అబ్రహాం గారు వచ్చారు ఇక్కడికి. కాబట్టి ఆ నాగరికతలు ఆ విధంగా ఉన్నాయి. తర్వాత వాళ్ళు చెప్పారు, ఈ విధంగా వివాహం జరిగించటానికి మేము వచ్చామంటే వారు అన్నారు, మేము అవునని కాదని చెప్పజాలమని. ఆ విధంగా వారు ఒప్పుకున్నారు. అమ్మాయి తరపు వారు ఒప్పుకున్నారు. అందును బట్టి ఈయన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు. మరి ఒప్పుకుంది లాబాను, బెతీయేలు, రిబ్కా అయితే ఏమ్మా దేవునికి స్తోత్రం ఎందుకు చెల్లించినట్టు? సమస్తాన్ని జరిగించింది ఆయన కాబట్టి. అందుకని జయశ్రీ విషయంలో కూడా సమస్తాన్ని జరిగించింది దేవుడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చేశాడు. చదువమ్మ. మొక్కాడు. దేవునికి స్తోత్రం చేశాడు. ఎందుకో చెప్తున్నాడు, చదువమ్మ. ఎందుకంటే సరైన మార్గములో నడిపించాడని. వివాహానికి చాలా మంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఏది కాయపరచబడిద్దో, ఏది సిద్ధపరచబడిద్దో అది దేవుని చిత్తంలోనే జరుగుతుంది. కాబట్టి సరైన మార్గములో దేవుడు నడిపించాడు, దేవుని చిత్తములో జరిగించాడని ఆయన దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఈ వివాహము కూడా దేవుని చిత్తములో జరిగింది కనుక దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. వివాహము గురించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎబ్రీ సంఘానికి రాస్తాడు పౌలు గారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అందరూ శుభలేఖలు వేసుకుంటూ ఉంటారు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. ఎందుకని ఘనమైంది? ఘనమైన దేవునిచే ఏర్పరచబడింది. పాటలు కూడా వచ్చింది కదా, వెరీ గుడ్. కాబట్టి వివాహాన్ని అంత సులువుగా తేలిగ్గా చూడకూడదు. ఎవరైనా సరే ఈ యొక్క వివాహాన్ని అంగీకరించవలసిందే. పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యత, వివాహము సృష్టికర్త ద్వారా కలుగచేయబడింది. దేవుడు వివాహాన్ని ఏ విధంగా జరిగించాడు అన్న విషయాన్ని మనం చూస్తే, దేవుడు మొదటిగా పురుషుణ్ణి నేల మట్టితో చేశాడని వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది.
మానవుడు ఆ, 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 నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. బొమ్మను వచ్చేసి దేవుడు తన ఊపిరిని నాసికా రంధ్రముల్లో ఊదాడు కదా. అందుకనే మనం నాసికా రంధ్రముల ద్వారా శ్వాస నిశ్వాసలు చేస్తాం. బైబిల్ సత్యవేద గ్రంథం అని ఇదే రుజువు. మన నాసికా రంధ్రముల ద్వారానే మనకి ఆయువు అన్నది వస్తుంది కదా. ఆక్సిజన్ స్వీకరిస్తాం మనం, తెలుసు కదా. శ్వాస నిశ్వాసలు మరి దేవుని స్వాధీనంలో ఉంటాయి. మనం జీవించినప్పుడు లేకపోతే మెలకువగా ఉన్నప్పుడు గాలి పీల్చుకుంటాము. మరి నిద్రపోయేటప్పుడు ఎవరు పీల్చి పెడతారు? దేవుడే ఆ సిస్టాన్ని ట్యూన్ చేశాడు. బాడీలో సిస్టమ్ అంతా కూడా దావీదంటాడు, నా అంతర్ ఇంద్రియములను కలుగు చేసిన వాడు నీవే ప్రభువా, అందును బట్టి స్తోత్రాలు అంటాడు. మానవుడిని కలుగు చేశాడు దేవుడు. మానవుడు నరుడు దేని ద్వారా సృజించబడ్డాడు? కూర్చోరా లక్ష్మీరామ. మట్టితో చేయబడ్డాడు. దేవుడే చేశాడు కానీ మట్టితో చేశాడు. పురుషులు మట్టి వంటి వారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు భావించి ఆదామేం అడగల. జీవరాశులు అన్నిట్లో ఆడ మగ ఉన్నవి, పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ ప్రతి దాంట్లో జతలు ఉన్నవి. కానీ మానవుని కలుగు చేసినప్పుడు మానవునికి జత లేదు. దేవుడు ప్రతిరోజు కలుగ చేసి ఏమనుకున్నాడంటే మంచిగా ఉంది అని అనుకున్నాడు. తర్వాత 6వ రోజున పక్షులను చేసి జంతువులు చేసిన తర్వాత మానవుని చేసి దేవుడు అనుకున్న మాట ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సృష్టి అంతా మంచిగా అనిపించిన దేవునికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనిపించింది. 2:18 చూస్తాం ఈ మాట. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు నరుని కోసం సాటి అయిన స్త్రీని కలుగొచ్చేసాడు. పురుషునికి స్త్రీలు ఏమిటి? సాటి అయిన సహాయకులు, పెత్తందారులు కాదు కదా. మంత్రి భోజేసు మాత కర్ణేశ్వరం అంటావా, చేనేశ్వరం అంటావా? సరే, మంచిది. ఆదాము అడగలేదు నాకు భార్య కావాలని. పక్షులన్నిటిని పిలిచి జంతువులన్నిటి పిలిచి అవి 2 ఆడ మగ ఉన్నా కూడా చూసి పేర్లు పెట్టాడు. కానీ మరి నాకేదయ్యా అని అనలా. దేవుడే స్త్రీని కలుగ చేశాడు. ఎక్కడి నుంచి? పక్కటెముక నుంచి కదా. దేవుడు ఆదాములో నుంచే స్త్రీని కలుగు చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఆదాములో కాకుండా ఇప్పుడు కానీ ఆదాము చేసినట్టుగా ఇంకొక మట్టి బొమ్మ చేసి ఉఫు అని ఊదితే స్త్రీ అవదా? మరి ఎందుకని? ఇప్పుడు సగం అవదా? ఎట్టయినా సగభాగం అయిద్దావా? ఏక శరీరం కారు, విడివిడిగా అవుతారు కానీ ఏక శరీరం కాదు. దేవుని ఉద్దేశము మనం గమనించాలి. ఇక్కడ వారు ఏక శరీరులుగా ఉండాలని. తల్లి గర్భంలో బిడ్డ పెరిగి 9 నెలలు తల్లి గర్భంలోనే ఉన్నప్పటికీ తల్లి బిడ్డ ఏక శరీరులు కాదు. కానీ భార్య భర్తలే ఏక శరీరులు. దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశాలు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇది మత గ్రంథము కాదు, ఇది జీవిత గ్రంథం. బైబుల్లో లేనిది లేదు. ప్రపంచం బైబుల్లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంగతులు కాదు, జరగబోయే విషయాలు కూడా బైబుల్లో ఉన్నాయి. కాబట్టి బైబుల్ శ్రేష్ఠ గ్రంథం. పక్కటెముకను తీశాడు, సరే బొమ్మ నుంచి చేయలేదు అనుకుందాం. మరి పైనుంచి ఒక ఎంట్రుకుల్లాగి చేయలేడంటారా? లేదా ఒక చిటికి నేల కాడ నుంచి చేయలేడంటారా?
ఇది సమభాగం, ఇక్కడ నుంచి తీయటం కదా. ఇక్కడ నుంచి తీస్తేనే తలాలు గుత్తులు బొట్లు పెట్టుకున్నారు మీరు. ఏమా, ఇక్కడ నుంచి తీస్తేనే ఎడం పక్క జేబు ఉంది అంటున్నారు మీరు. గుండు ఉందా, జేబు ఉందా? సమభాగంలో పైనుంచి తీస్తే పై అధికారం చెలాయిస్తారు, కింద నుంచి చేస్తే స్త్రీ అనగ తొక్కబడుతుంది. అది దేవుని ఉద్దేశం కాదు. అందుకని శరీరానికి సమభాగంగా ఉండటం కోసం పక్కటెముకను దేవుడు తీసి స్త్రీనిగా చేశాడు, స్త్రీనిగా నిర్మించాడు కదా. ఇప్పుడు స్త్రీలు ఎలా నిర్మించబడ్డారు? ఎముకలు. పురుషులు ఎలా నిర్మించబడ్డారు? మేము మట్టోళ్ళం, ఊర కరిగిపోతాం మీ మాటలకి. మీరు గట్టోళ్ళు, బొనికులు, నక్కిలేసు కావాలంటే కావాల్సిందే, పట్టు చీర పండగ కావాల్సిందంటే కావాల్సిందే. ఏమన్నా మెతకెత్తారా? అమ్మో, ఎముకలు కదా మా గట్టోళ్ళు. మా గట్టోళ్ళు ఇది నిజం. మీరు దేనికి అంత కరిగే రకం కాదు. మేము పాపం మట్టోళ్ళం కాబట్టి ఊరికే కరిగేస్తాం. ఏడమ్మా, లేదు, మా బావలే గొప్పోళ్ళు. సరే, దేవుడు స్త్రీని కలుగు చేశాడు. ఎక్కడ కలుగు చేశాడు? 2వ అధ్యాయంలో చూద్దాం మనం. గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆపరేషన్ చేసే సమయంలో మానవుడు అటు ఇటు కదలుకోకుండా, భయపడకుండా, బీపీ రేక్కోకుండా మానవుడు ప్రశాంతంగా నిద్రించటానికి దేవుడు చేసిన చక్కని ఏర్పాటు నిద్రించటం. గాఢ నిద్రపోయాడు కదా. అందుకని ఆపరేషన్ చేసేటప్పుడు మానవులకి మత్తు మందు ఇంజెక్షన్ ఇస్తారు. అనస్థియా ఎందుకు ఇస్తారు అనుకున్నావు? అది ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? బైబుల్ నుంచి వచ్చిందని కనుగొన్నా అని చెప్పాడు కదా. మొట్టమొదటి మాస్టర్ ఆఫ్ సర్జన్, ఎంఎస్, ఆపరేషన్ చేసింది దేవుడే. మాంసాన్ని అక్కడ పక్కటెముకను తీశాడు, ఆపరేషన్ చేసి దాన్ని మాంసముతో పూడ్చాడు. అంటే ఆపరేషన్ జరిగిందా లేదా? ఎవరు చేశారు మొదటిగా? అందుకే ఆయన పరమ డాక్టర్. దేవుడు మొదటిగా స్త్రీని కలుగు చేయు నిమిత్తము మానవుడికి ఆపరేషన్ చేశాడు. చదువమ్మ. నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొస్తున్నాడు. అంటే ఆదాము దగ్గర చేయలేదు. ఎక్కడ చేశాడు? అక్కడ పిల్ల, అక్కడ చేశాడు ఆ పిల్లని. ఆడపిల్లే కానీ ఇక్కడ పిల్ల కాదు. ఆదాము దగ్గర చేయలా, ఎక్కడో స్త్రీని చేశాడు. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆదాముకి జత చేశాడు, ఇచ్చాడు. చదువు. అప్పుడు ఆదాము అంటున్నాడు, మీరేమని అనుకోగాని, ఎందుకనే స్త్రీలను చూస్తే పురుషులకి కవిత్వాలు వస్తాయంట. కవులు చెప్పారు, ఏం చెప్పలా. లేదా మామూలు చెప్పాడా? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నరుడి నుంచి తీయబడింది నారి అని కవిత్వం చెప్పింది ఎవరు? మొదటి కవి ఎవరు? ఆదామే. ఎట్ట చెప్పాడు? స్త్రీ యొక్క అందసందాలను చూసి వర్ణించటం. స్త్రీని వర్ణించటం పురుషునికి ఇక్కడి నుంచి వచ్చింది కాదు, అది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కదా. ఆ జీన్స్ ప్రభావం ఎప్పుడు ఉంటానే ఉంటుంది, కంటిన్యూ అన్నమాట. తీసుకొచ్చి చేశాడు వారిద్దరిని. ఇప్పుడు ఏమంటాడు? కాబట్టి ఇద్దరు, ఇక్కడ గమ్మత్తైన విషయము, మర్మమైన విషయం ఏమిటంటే, ఒక్కడిగా ఉన్న ఆదామును దేవుడు 2 చేశాడు. 2టిగా ఉన్న ఇద్దరిని ఒకటిగా బ్రతకమన్నాడు. అదే వివాహము యొక్క మర్మం, దేవుని ఉద్దేశం. అది ఏమ్మా, అర్థమైందంటారా? వివాహం అన్న దానికి
వి అంటే విడివిడిగా ఉన్న, వా అంటే వారిని అంటే స్త్రీని పురుషుణ్ణి, హా అంటే హత్తుకొని ఒక శరీరంలాగా ఉండులాగున, ము అంటే మూడేయటం. ఇదే వివాహము. వివాహములో ఉన్నటువంటి విధానము అదే. అయితే వివాహాన్ని ఏర్పాటు చేసింది దేవుడు, స్త్రీని పురుషుణ్ణి కలుగు చేసింది దేవుడు. ఆ వివాహం గురించి చెప్పేటప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయం 12వ వచనం. 12. మూడు పేటల తాడు, ఆ 3 పేటలు తాడు అంటే తెగిపోని బంధానికి గుర్తు. అందుకని పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, తాడు కట్టిస్తారు. అవి 3 పేటలు కలిసి చేస్తారు. 3 పేటలు ఎందుకు అంటే తెగిపోని బంధానికి గుర్తు. ఇంకొక విషయం చెప్పాలంటే దైవికంగా ఒక పేట భర్త అయితే ఒక పేట భార్య, 3వ పేట దేవుడు. ఈ 3 కలిస్తే ఎప్పటికీ వారి బంధము తెగిపోని బంధంగానే ఉంటది. మరి ముడులెందుకయ్యా? ముడంటే ఒకరి నుంచి ఒకరు విడిపోకుండా వేసే వాటిని ముడులు అంటారు. భార్య భర్త నుండి విడిపోకుండా ఒక ముడి, భర్త భార్య నుంచి విడిపోకుండా ఒక ముడి, ఇద్దరు కలిసి దేవుడి నుంచి విడిపోకుండా వేసే ముడి మూడోది. పెళ్ళిళ్ళు ఎన్ని వేస్తారు? మూడే ఎంచుకున్నారు మీరు, మామూలు కాదు. మొన్న అంటున్నారు కరెంటు బిల్లు వచ్చింది, ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలి. గ్యాస్ బండ్లు వచ్చినాయి, ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలి. అన్నీ నువ్వే కట్టాలంటుంది పద్దాక. ఏందమ్మా అన్నీ నేనే కట్టాలంటున్న భర్త, ఇది కట్టింది ఎవరు అంటుంది కదా. అనండి బాగున్నాయి. వాళ్ళే కడుతున్నారు. అది వివాహములో ఉన్నటువంటి బంధము కదా. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఈ లోకములో యేసునామములో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వివాహములోనే తన మహిమను బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. వివాహము యొక్క ప్రాముఖ్యత దేవుడు చూపించాడు అక్కడ. కనాను వివాహములో, గలిలయ ప్రాంతములో కనానులో జరిగిన వివాహానికి శిష్యులు యేసు ప్రభువారిని వారు ఆహ్వానించారు. యేసు తల్లి మరియను కూడా ఆహ్వానించారు. వాళ్ళందరూ వచ్చారు కదా. అయితే వాళ్ళ సాంప్రదాయము, యూదుల సాంప్రదాయము, పెళ్ళికొచ్చిన వాళ్ళకి నా కాలు కడుక్కుంటానికి నీళ్లు ఇస్తూ ఉంటారు. 6 రాతి బాణలతో నీళ్లు నింపబడి ఉన్నవి. తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళు మ్యారేజ్ చేసే వీళ్ళు లేరు, ఈవెంట్స్ ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్న ఈవెంట్స్. ఇందు ప్రధాని అప్పచెప్పేశారు మొత్తం కదా. రమేష్కి అప్పచెప్తే వెంకన్న చేత చేయించినట్టు. అప్పుడు కూడా ఈవెంట్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ మరియమ్మ తల్లి గారు ఉన్నారు. ద్రాక్షారసం అయిపోయింది. ఆమె ద్రాక్షారసాన్ని నీళ్ళగా మార్చొచ్చా? నీళ్ళను మాంసంగా మార్చొచ్చా? ఆమె చేయొచ్చా? అందుకని కుమారుడికి చెప్పింది, యేసు ప్రభు వారికి. యేసు ప్రభు అమ్మ ఇప్పుడు కాదు కదా, నా పని ఇంకా రాలేదు కదా అన్నాడు. అయినా మరియమ్మ గారు ఏమన్నారంటే, ఆయన ఏది చెప్తాడో అది చేయండి. మరియమ్మ గారు చెప్పిన మాట చాలా మంది అర్థం చేసుకోవట్లా. యేసయ్య ఏం చెబుతాడో అది చేయమంది మరియమ్మ తల్లి గారు. ఆమె ధన్యురాలు కదా, అంతవరకే. అందుకని వాళ్ళు అడిగారు. ఆ రాతి బాణలను నీళ్ళతో నింపమన్నాడు యేసు ప్రభు గారు. నీళ్ళతో నింపారు. తీసుకెళ్ళి ఇందు ప్రధానికి వేయమన్నారు. ఇందు ప్రధాని రుచి చూసి ఆ టేస్ట్ మెచ్చుకున్నాడు. అందరూ మొదట మంచి రసం ఇచ్చి కొంచెం మత్తుగా ఉన్నప్పుడు, అంటే మంది ఎక్కువైనప్పుడు
పెరుగేమో మజ్జిగ అవుతాయి, ఏమో పప్పేమో సాంబార్ అవుతుంది. అలా మనుషులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ మీరు అలా చేయలేదు. మొదట ఇచ్చిందే పల్చగా ఉంది, రుచి తక్కువగా ఉంది. ఇప్పుడు ఇచ్చింది రుచి కలిగిందిగా ఉంది, గొప్పగా ఉంది అని మెచ్చుకున్నాడు కదా. ఈ మాట 2వ అధ్యాయం యోహాను సువార్తలో 11వ వచనం చదువుదాం, అంతొద్దు కానీ. గలిలయలోని కానాను వివాహములో యేసు ప్రభువారు ఈ మొట్టమొదటి సూచక క్రియ చేసి మహిమను బయలుపరిచాడు. సూచక క్రియ అంటే ఏంటి? సూచక క్రియ దేన్ని సూచిస్తుంది? దైవత్వాన్ని చూపిస్తుంది. ఈయన దేవుడు దైవత్వాన్ని సూచిక క్రియ చేశాడు. మానవుడు చేసేది కాదది, మానవుడు చేయగలిగింది కాదది, దేవుడు మాత్రమే చేయగలిగింది. చూపించాడు. ఈయనేంద్ర పాపంలో క్షమిస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. ఆయన నాకు అధికారం ఉంది అని యేసు ప్రభువు చెప్పాడు కదా. పాపములు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందన్నాడు. తన అధికారాన్ని, దైవత్వాన్ని యేసు ప్రభువు చూపించారు. సూచక్రియల ద్వారా తుఫాన్లోకి వస్తామంటే గాలిని గద్దించాడు, నెమ్మలపరిచాడు. ఎందుకంటే ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది కాబట్టి తన అధికారాన్ని చూపించేటువంటి సూచిక క్రియ అక్కడ మహిమను బయలుపరిచాడు కదా. వాళ్ళు మహిమ గలవాళ్ళు, వీళ్ళు మహిమ గలవాళ్ళు అని మా తల్లులు అంటూ ఉంటారు కదా. యేసు ప్రభువారు మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. అనే ప్రభావం ఆయనలో నుంచి వెడలి అందరూ స్వస్థపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తాం కదా. యేసు ప్రభువారు లేకపోతే ఆ పెళ్లి అబాసుపాలయ్యేది. పిలిచిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంద అయిపోయిందా అవల ఇంకొస్తానే ఉన్నారు. వీళ్ళు చూసి లేచి వెళ్తూ ఉంటారు. ఎదురు ఏడకమ్మ ఊపుకుంటూ వెళ్తున్నారు, అక్కడ ఏమి లేదు, మేమే కూర్చొని వస్తున్నాం, బయలుదేరేది అని అంటారు. ఎంత నవ్వుల బాటు. ఎందుకంటే ఏమో పిలిచారు అంతమందిని. పెత్తనం కట్టుకొని పెట్టలేనప్పుడు, చేయలేనప్పుడు ఇంతమందిని పిలవటం ఎందుకు? ఎన్ని మాటలు వచ్చాయో. కానీ అబాసుపాలు కావలసినటువంటి పెళ్లిని శబాష్ అనిపించేలాగా జరిగించిన వాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కార్యం కూడా జయశ్రీ వివాహంలో జరిగింది. దేవునికి స్తోత్రం. ఘనంగా గొప్పగా దేవుడు జరిగించాడు. అందుకే కృతజ్ఞత. ఏసే లేకపోతే ఏమి లేదు, ఏసే లేకపోతే అసలు ఏమి లేదు, సృష్టి లేదు, ఆడవాళ్ళు లేరు. దేవుడు స్త్రీ పురుషులను కలుగ చేసి వారిని ఫలించమని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఇంకా చివరి పుస్తకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథముతో వివాహముతో ముగింపు చేయబడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవముతో పెళ్ళి అయిపోయింది కదా. ఈ పెళ్ళికి పిలవబడిన వాళ్ళు ధనులు కాయినా ఇకపోయినా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళకపోయినా ఆ పెళ్ళికి మాత్రం తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. అది ఎంత దూరం అయినా సరే. దూరం అని మానుకున్నా పర్లేదు, కానీ దానికి మాత్రం మానే అవకాశం లేదు. దానికి పిలవబడ్డ వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లితో ముగింపు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే పెళ్లి గురించిన సత్యాలు బైబుల్ గ్రంథములో ఎంతగా దేవుడు తెలియచేశాడో మనం చూస్తాం. కొన్ని మాటలు నేను చెప్తాను, ఇంక పావు గంటలు ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. భార్య యెహోవా యొక్క ఏంటది? దానము. ఏం దానం? గోదానం, భూదానం కదా, వస్త్రదానం కాదు, కన్యాదానం. భార్యను దానం చేసింది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు కూర్చొని మేము కన్యాదానం చేసే వీళ్ళు సంకలు కొట్టుకోవటమే. కానీ ఇప్పుడు స్త్రీని పురుషుని దేవుడు కలుగు చేశాడు కాబట్టి
మనం ఇస్తున్నాం. అసలు సృష్టి లేకపోతే ఆ, ఆ. అందుకని కన్యాదాత, సృష్టిలో మొట్టమొదటి కన్యాదాత ఎవరో తెలుసా? దేవుడే. ఆ సత్యం ఇక్కడ మనం చూస్తాం. 18వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం. భార్య దొరికిన వాని మేలు దొరికెను, అట్టివాడు దేవుని యొక్క అనుగ్రహము. భార్య దొరకటము అరుణికి దేవుడిచ్చిన అనుగ్రహమే కదా. అవునమ్మా, భార్య దొరకటం అన్నది ఎవరు భార్య వేసుకున్నారు దొరకటానికి? సరే, మంచిది. దేవుడు ఈ దేవుని చిత్తములో ఈ యొక్క వివాహాలు ఏ విధంగా, క్రైస్తవ వివాహము అంత ఆషామాషి వివాహము కాదు. ఆ సత్యాన్ని అందరూ తెలుసుకోలేకపోతున్నారు. కొరింథీయులకు రాస్తాడు అపోస్తలుడైన పౌలు ఒక సత్యం. మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. భర్త భార్యకు అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మములను నడపవలెను. అంటే భర్తకు కొన్ని విధులు ఉన్నాయి, భార్యకు కొన్ని విధులు ఉన్నాయి. భార్య బాధ్యతలు భార్య నెరవేర్చాలి, భర్త బాధ్యతలు భర్త నెరవేర్చాలి అని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎదురుకు తిరగటానికి అవకాశం లేదు, దేవుడే చెప్పాడు. ఇంతకీ భర్త బాధ్యతలేంటి, భార్య బాధ్యతలేంటి? ఎవరు చెబుతారు? అమ్మాయి, అబ్బాయి ఏమన్నమాక ఊర్చుకోమ్మా అని చెబుతారు కదా అమ్మోళ్ళు పోయేటప్పుడు. వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. వాళ్ళేమో ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకొస్తారు, సినిమాలు చూస్తారు. లైట్ ఆరిపేసి తెల్లారి లైట్ అయితే పిల్ల పుట్టినట్టేనంట ఒక ఉంటుంది. ఏంటంటే సినిమాలు అట్లా జరిగిద్దండి, ఎవరు చెప్పరు కదా. క్రైస్తవ జీవితంలో అలా ఉండదు. సరే, కొన్ని టూకీగా అరుణ్ గారికి భర్తగా కొన్ని ధర్మాలు చెప్తాను నేను. యూట్యూబ్లో చూస్తాడుగా, అందుకే పెట్టింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. పురుషులకు ఇవ్వబడినటువంటి గొప్ప బాధ్యత ఏమిటో తెలుసా? భార్యను ప్రేమించాలి. భార్యనే ఇంటి పక్క ఉన్నా భార్యనే ప్రేమించాలి. అదేందో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మంచోళ్ళు కనపడరు, పెళ్ళి అయిపోయినా కనపడతారు దోవలో మంచోళ్ళు. ఏం చేయాలి అప్పుడు? సరే, అది అది ఐశ్వర్యరాయిని చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కల్పరాయి దొరుకుతుంది. ఏం చేస్తా, ఇక సర్దుకుపాటువే కదా. ఆమెనే ప్రేమించాలి, ఎముక మహాత్యం. సరే, కాబట్టి తప్పనిసరి. ఎందుకు భార్యను ప్రేమించాలన్నది ఒక ప్రశ్న. ఆమె పెరిగిన వాతావరణాన్ని విడిచిపెట్టి, అసలు మొదటగా ఆమె నీ కోసము కలుగ చేయబడింది కనుక. ఎవరి కోసం? భార్య భర్త కోసమే. జయశ్రీ ఎవరి కోసం? అరుణ్ కోసమే. కాబట్టి అరుణ్ ప్రేమించక ఏం చేస్తాడు? సంఘస్థలం కర్రలు తీసుకెళ్దాం. ప్రేమించలేదంటే మాత్రం చెప్పమానండి. అవును. 2 ఇటుకురాళ్ళు తీసుకొచ్చి తాడు 3 పేటలు కాదు 4 పేటలు 5 పేటలు తాడు పెట్టి గట్టికి బిగిచ్చి కలిసి అతుక్కుపోతాయా? కానీ ప్రేమనే కొంచెం సిమెంటు లోన మధ్యలో వేస్తే ఇక అతుక్కుపోతాయి. అందుకని వారి బంధము బాగుండులాగున ప్రేమించాలి, ప్రేమించబద్దులై ఉండాలి. వాటి ప్రేమ. ఆమె భార్య ఎవరో కాదు, పరాయి వ్యక్తి కాదు, పురుషుల్లోని భాగమే.
ఆ సత్యాన్ని పురుషులు మర్చిపోతున్నారు కదా. సగభాగం అర్ధనారీసుడు పురుషుడంటే అది సగభాగం, మనలోని భాగమే భార్య. అందుకని నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ భార్యను కూడా అలా ప్రేమించు అన్నాడు ఎఫెసీయులకి పౌలు గారు. సొంత శరీరాల్లాగా. కాబట్టి ప్రేమించాలి. ఏమా అందుట్లో ఎవరో ఇచ్చింది కాదు, ధనం ఇచ్చింది కాదు, దేవుడిచ్చింది. కాబట్టి దేవుడికి జవాబుదారి. పురుషుడు ఎవరికి జవాబుదారి? దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది, స్త్రీని కలుగు చేసింది ఆయనే. ఎవరన్నా విడనాడితే రేపు సాక్షిగా నిలబడేది కూడా దేవుడే. క్రైస్తవ వివాహంలో అంత పకడ్బందీ ఉంటుంది. అందుకని అంత మాత్రమే కాదు, ఆమె రేపు నీ వంశాన్ని నిలిపేది. ఎన్నో వంశం నిలవాలంటే అరుణ్ణి ప్రేమించాలి. జయశ్రీని కదా, ఎన్నం వాళ్ళు. వై అంటే ఏమని కాదు, ఎన్నం అని అర్థం కదా. WHY కాదు, వై. వాళ్ళు వై మామూలు వై అంటే ఎన్నం, ఎన్నం అని. వాళ్ళ వంశాన్ని నిలబెట్టేది ఎవరే కదా. ఇంత పుట్టిన వాతావరణాన్ని కూడా విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి నా కుటుంబం నాది అని నిలబడే వ్యక్తి స్త్రీ కదా. అలాంటి కమిట్మెంట్ స్త్రీలకే ఉంది. హ్యాట్స్ ఆఫ్ మీకు. మన 8వ తారీఖు స్త్రీల మీటింగ్ జరిగింది కదా, మహిళా దినోత్సవం. నిజం. ఎందుకంటే నాది అని గుండెలు కొట్టుకొని కుటుంబం కోసం ఆరాటపడే వ్యక్తి ఎవరంటే స్త్రీ. నిజం. ఇందుట్లో చాలా మెచ్చుకోవాలి స్త్రీలను మాత్రం కదా. మనం పోయేటప్పుడు పాపం ఆ మావయ్యను ఓటేసుకొని, ఈ అత్తను ఆటేసుకొని, అలమ్మను ఓటేసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఏడిచేస్తుంది వెళ్ళటానికి. తర్వాత ఒక నెల అయిపోయిన తర్వాత వస్తామంటే ఏడమ్మా ఆయనకి అసలు నేను అసలు ఎక్కడి నుంచి వచ్చిద్దో మీకు ఇంత ఓర్పు సహనం నాకు తెలియదు. కానీ అసలు అప్పుడే మారిపోతారు. అప్పుడే అందుకే ప్రేమించమని చెప్పేది. ఎంత ప్రేమించాలంటే పుట్టింటి వాళ్ళ ప్రేమను మరిపించేలా చేయాలి. భార్య కూడా అలానే చేయాలి. రెబ్కా శారా ప్రేమను మరిపించింది. అందుకని ఓదార్పు పొందాడు ఇస్సాకు. అబ్రహాం వల్ల కాల 3 సంవత్సరాలు ఏడుస్తానే ఉన్నాడు అబ్రహాం ఇస్సాకు వాళ్ళ అమ్మ పోయిందని కదా. 24 అధ్యాయం 67 ప్రాంతంలో ఉంటుంది. ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ వల్ల తల్లి విషయమైన దుఃఖము పోయింది. అందుకనే బాధల్లో పెళ్లి చేస్తే ఏదో ఒకటి శుభకార్యం చేస్తే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకని భార్యను ప్రేమించాలి. అందరిని వదులుకొని నీ కోసం వచ్చింది. అందుకే ఇంగ్లీష్ కవి అంటాడు వైఫ్ ఈజ్ లైఫ్ అంటాడు కదా. వైఫ్ లేకపోతే లైఫ్ లేదు. కానీ నైఫ్ అవ్వమాకండి. నైఫ్ అంటే కత్తి. కత్తులు కూడా చెన్నడికి ఉపయోగపడతాయి. డాక్టర్ గారి చేతిలో ఉంటే ప్రాణాన్ని కాపాడతాయి. అదే ఉపయోగించే విధానంలో ఉంటుంది. అదే అంతకుడి దగ్గర ఉంటే పొడి చేస్తాడు. కూరగాయలు చేసి కూరగాయలు వండుతారు. మీరు కత్తులే నమ్ము. నేను కాదమ్మా, ఇది నీ బైబుల్ నేను రాశానేంది. ఇలా నీతో ఉండా చెబుతున్నాను, రిఫరెన్స్ కూడా చెబుతున్నాను మీకు. సరే, భర్త విధులు మనం చూసామ్మా. భార్య విధులు కూడా కొన్ని చెప్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భర్త అంటే గౌరవంగా ఉండాలి.
లోబడాలి, విధేయులుగా ఉండాలి. నువ్వేందా చెప్పేది అనకూడదు. ఆయన ఏది చెబితే అది చెయ్యాలి. ఆయన చెప్పుకోకుండా ఏది చేయకూడదు. ఎందుకంటే ఇక నుంచి ప్రతి అవసరం తీర్చాలంటే భర్త తీర్చాల్సిందే. రాసుకునే ఫేస్ పౌడర్ నుంచి కూడా, అమ్మగారి ఇంటికి వెళ్తానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది భర్తే. ఏది కావాలన్నా చేసేది భర్తే కదా. దండాల మీద 30 లంగాలు ఆరేస్తున్నారంటే భర్త కాబట్టే కదా. మరి ఏది వచ్చినా భర్తే కదా. సరే, మంచిదమ్మా. కాబట్టి ఎఫెసీయులతో చెప్తాడు పౌలు 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, దేవునికి ఏ విధంగా భయపడుతున్నారో నీ భర్తకు కూడా భయపడాలి, లోబడాలి. ఇది భార్య విధి, భార్య చేయవలసిన ధర్మము అని వాక్యములో దేవుడు రాయించాడు. ఇంకో మాట కూడా చెబుతాను. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవునికి స్తోత్రం. అంటే టాపీ పని చేసిద్దానా? మరేంది? ఇంటికి ఇల్లు నిలబడాలంటే రాళ్ళు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. వంగనటువంటి వ్యక్తులు ఉంటారు, ఐరన్ లాగా, సిమెంట్ లాగా గడ్డ కట్టుకొని అది ఊరకు అలిగే రకం ఉంటుంది. ఇంట్లోనే ఇసుగు లేక జారిపోయే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటేనే ఇల్లు నిలబడిద్ది. వీటన్నిటితో ఇల్లు కట్టుకోవలసిన జ్ఞానం స్త్రీలకు ఉండాలి కదా. టాపీ పని చేయమని కాదు. పాస్టర్ గారు ఇల్లు కట్టుకోమన్నాడు, ఇంటికాడ పోయి ఇటుక రాళ్ళు కొని పెట్టమాకండి. అంటే ఇటుక రాళ్ళంటి మన వ్యక్తులు ఉంటారు ఏమా. అది కాబట్టి జ్ఞానవంతురాలు ప్రేమ అనురాగాలతో, ఓర్పుతో, సహనముతో ఇల్లు కట్టుకోవాలి. టెన్షన్ పడ్డంత మాత్రాన, కోపం పడ్డంత మాత్రాన, ఆవేశపడినంత మాత్రాన కాపురాలు నిలవు ఏమ్మా. అది ఆ విషయం మనం గమనించాలి. 31వ అధ్యాయం 27వ వచనం సామెతల గ్రంథం. ఇంటి వాళ్ళ ముందు మీకు తెలివితేటలుంటే ఇంటోళ్ళు మా అత్తగారి స్వభావం ఏంటి, మా మామగారి స్వభావం ఏంటి, మా మరిది గారిది ఏంటి, మా బావగారిది ఏంటి అన్న ముందు అన్నీ తెలుసుకోవాలా. వాళ్ళకి ఏది కాదు వాళ్ళు ఇస్తే ఉంటే నిన్ను దేవతలాగా నిలబెడతారు అక్కడ. ఇంటోళ్ళ ప్రవర్తన కనిపెట్టుకొని వాళ్ళ అవసరాలు తీరిస్తే ఎవరు కాదంటారు? అమ్మ నేను 6 గంటలకల్లా తింటానమ్మా, నువ్వు 7:30కి తెచ్చట్టమ్మా అంటే బాధే కదా. సిద్ధపడితే అమ్మ మెంబరు అని అంటాం, అంతే కదా. అసలు నా కోళ్ళని కాదు కానీ నా కూతురు కూడా అట్ట తయారీకి పెట్టదు అని అనిపించుకోవాలి. మీకు సీక్రెట్లు తెలియదు. చిన్న లాజిక్లు మిస్ అయ్యి దెబ్బలు తింటారు. ఈబులు బాగా కొట్టుకుంటున్నారు. ఎబ్బే 11వ వచనం. ముందు నమ్మకాన్ని సంపాదించుకోవాలా. ఏసి భార్య అయినా సరే భర్త దగ్గర ఎవరు నమ్మినా నమ్మకపోయినా భర్త నమ్మాలి. నమ్మకం అనే పునాది మీదే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. నమ్మకం లేకపోతే కూలిపోద్ది. నమ్మకం సంపాదించుకోవాలా. భర్త భార్యను నమ్మాలా, భార్య భర్తను నమ్మాలా కదా. చదువమ్మ. బతుకు దినములన్నీ భార్య భర్తకి ఏం చేయాలి? మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. పుట్టింటికి మెట్టినింటికి వారదెవరంటే భార్యే. అది పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా, అత్తింటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండమాకండి. పుట్టింటి వాళ్ళు ఒకలాగా, అత్తింటి వాళ్ళు ఒకలాగా చూడమాకండి. మా అమ్మ వస్తుంది కానీ బిర్యానీ వండుతావా
అది నాకు ఇలా వాగాలి అసలు ఒంట్లో తలక నొప్పి వచ్చింది. మా అమ్మ కాదే, మీ అమ్మ వస్తుంది. మా అమ్మ అడితండి ఏం చూపిస్తున్నారు అనుకో. పైకి అట్ట కనపడతాడు మా ఆయన సంగతి నీకేం తెలుసు అంటే అయిపోయినట్టే. ఇక అయిపోయినట్టు అల్లుడు, ఇక అల్లుడు గౌరవం కూడా దక్కదు. భర్తకి గౌరవం తెచ్చిపెట్టేది భార్య. పుట్టినింటికైనా మెట్టినింటికైనా గౌరవం తెచ్చిపెట్టేది భార్య. ఏదైనా తన కడుపులో నమ్మకంగా దాచుకోవాలి. మేలే చేయాలి కానీ కీడేమీ చేయకూడదు. పనులన్నీ 15వ వచనం చదవండి. మా ఇంటికాడ నాకు 9 దాకా పడుకోవటం అలవాటు. మా ఆయన ఎట్టి ఇస్తాడు కావాలంటే అంటే కుదరదు. కుదిరిద్దా? పొద్దున్నే లెగవాలి. పెద్దలు చెబుతారు సూర్యుడు పొద్దు పొడిసే టైంకి లేచి శుభ్రంగా పనులు చేసుకుంటే ఆ ఇల్లు కలకల్లాడుతా ధనముతో ఉంటుందంట, లేకపోతే దరిద్రం అంట. నువ్వు అంద చెప్పు మా కోడలు లేవదండి, అంత బద్ధకస్తురాలు అన్న పేరు టైటిల్ తెచ్చుకోమాకండ్రా. చీకటితోనే లెగవాలి కదా, అన్నీ చక్కబెట్టాలి. ఏం చేసిద్ది? లేచి అద్దం కాడు కూర్చొని కూర్చుంటుంది 12 అయిందాకా. ఏం చేసిద్ది? భోజనాలు సిద్ధపరిచిద్ది. పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన పనులు ఉంటాయి కదా, పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉంటారు కదా, అందరిని చూసి టయానికి వాళ్ళ అవసరాలు తీరిస్తే నువ్వు అసలు మా కోడలు లేకపోతే మా ఇంట్లో గడవదు అన్న పేరు తెచ్చుకోవాలి నేను. అప్పుడు నెత్తిని పెట్టుకొని ఊరేగిస్తాను. ఆ బొమ్మలు ఈ బొమ్మలు కాదు, మింబుల్నే. మీకేం చేత కాదయ్యా, ఊరక టెంప్ట్ అవుతారు. పొదుపు చేయాలి. 16వ వచనం చదవండి. ఏం కొంటది? డబ్బులు దాచి స్థిరమైన ఆస్తులు కొంటది, అంతేగాని బ్యూటీ పార్లర్కి ఖర్చు పెట్టదు. వేస్ట్ ఖర్చులు కాదు, పనికి మాలిని చీరలు కొంటారు, బీరువాలు వేసుకో. అదే అప్పుడే బంగారాలు కొనుక్కుంటే ఎంత డబ్బులు కలిసి వచ్చేది. ఇప్పటికి ఎన్ని ఉండేవి. సామాన్లు ఎక్కువ. క్రైస్తవ జీవితంలో పొదుపుగా ఉండాలి, సామాన్ తక్కువగా ఉండాలి. మన యాత్రికులు ప్రయాణంలో ఉన్నాం కదా, ఎక్కువ ఉండకూడదు. ఏందో అయ్యి కొంటారు, కొని దాన్ని దాయిలా చచ్చిపోతున్నాం. రాధమ్మ గారు రేపు వెళ్ళండి రా పేదవాళ్ళు, రాధమ్మ గారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, దైవజనులు ఆహ్వానించాలి, దైవికంగా ఉండాలి. అలా ఉన్న కుటుంబాలు వర్ధిల్లుతాయి. భార్యను భర్త ఎన్నటికి ఎడనాడకూడదు. ఎడనాడటం దేవునికి అసహ్యమనే క్రియ. దేవుడే సాక్షిగా నిలుస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి అరుణ ధర్మాలు అరుణ చేస్తూ, మరి జయశ్రీ ధర్మాలు జయశ్రీ చేస్తూ వారు నిండు నూరేళ్లు కలిమి సంపదలతో ప్రేమానురాగాలతో మంచి సంతానంతో వర్ధిల్లుదురుగాక. దేవుడు వారిని దీవించునుగాక. ఒక్కోసారి అడిగితే వీళ్ళు అంటారు, వాళ్ళు లోపడమనండి, నేను ప్రేమిస్తాను అంటారు. వాళ్ళు ఆయన ప్రేమించమనండి, మేము లోపడతాం అంటారు. వీళ్ళు ఎప్పటికి తెగేది కాదు. ఈ సమస్య టైం అయింది మనకి. దేవుడి మాటలు దీవించునుగాక.